తాజా అంశాన్ని చూస్తున్నాం. దసరా దహనం కేసులో మదనపల్లె పూర్వ ఆర్డీఓ మురళిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప తెలుసుకుందాం. నారాయణప్ప, మురళి అరెస్టుకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? పవిత్ర, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫైళ్ల దహనం కేసులో కీలక నిందితుడైన పూర్వ ఆర్డీఓ మురళిని సిఐడి పోలీసులు తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది జూలై 21వ తారీఖున మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దహనమయ్యాయి. దీనికి సంబంధించి సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి 9 మందిని నిందితులుగా చేశారు. వీరిలో ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గౌతమ్ తేజ్ ని అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ మీద విడుదలయ్యారు. ఇటీవలనే పూర్వ ఆర్డీఓ మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆయన కోర్టుకు వెళ్లడంతో బెయిల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ ఇవ్వడంతో ఆయన బయటకు వచ్చారు. కానీ సుప్రీంకోర్టులో తిరిగి ప్రభుత్వం తరఫున బెయిల్ రద్దు చేయాలని వాదించడంతో నిన్న సుప్రీంకోర్టులో మురళి బెయిల్ ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఆయన నివాసంలో ఉంటున్న మురళిని సిఐడి పోలీసులు కొద్దిసేపు క్రితం అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలోని సిఐడి కార్యాలయానికి తరలించారు. ఈ రోజు సాయంత్రం చిత్తూరులోని కోర్టులో మురళిని హాజరుపరిచేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో A3 గా ఉన్న గౌతమ్ తేజ్ కావచ్చు, అదే విధంగా A4 గా ఉన్న మాధవరెడ్డి ఈ బెయిల్ పై విడుదలయ్యారు. మాధవరెడ్డితోనూ గౌతమ్ తేజ్ తోనూ కలిసి మురళి ఈ ఫైళ్ల దహనం కేసులో కీలకంగా వ్యవహరించారని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ పరిధిలో ఉన్న పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాల పరిధిలో నిషేధిత జాబితాలో ఉన్న భూములను క్రమబద్ధీకరించే విషయంలో మాధవరెడ్డితోనూ గౌతమ్ తేజ్ను కలిసి కుట్ర పన్నారని చెప్పి సిఐడి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఫైళ్ల దహనం జరగడానికి 6 గంటల ముందు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి మురళి తిరిగి వెళ్లిన అంశాన్ని కూడా సిఐడి విచారణలో గుర్తించడంతో ఆయన నిందితులుగా చేశారు. తొలుత సాక్షిగా విచారణకు పిలిపించారు. కానీ ఆయన సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్ల దహనం జరగడానికి ముందు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లడం కావచ్చు, అదేవిధంగా గౌతమ్ తేజ్ తో అతను జరిపిన సంభాషణలు కావచ్చు, అదేవిధంగా మాధవ్ రెడ్డితో మురళి జరిపిన సంభాషణలు, వీటన్నింటినీ కాల్ డేటా ద్వారా సేకరించిన పోలీసులు, సిఐడి పోలీసులు ఆయన నిందితుడిగా చేర్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేసినప్పటికీ కోర్టులో మధ్యంతర బెయిల్ ఇవ్వడం, తర్వాత మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని సిఐడి పోలీసులు తిరిగి సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడంతో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన బెయిల్ రద్దు కావడంతో ఈ రోజు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ధన్యవాదాలు నారాయణప్ప.